ఎవరైనా సడన్ గా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పినప్పుడు మీ మైండ్ బ్లాంక్ అయిపోతుందా? వర్డ్స్ తెలుసు కానీ ఎలా స్టార్ట్ చేయాలో తెలియక ఆగిపోతున్నారా? అయితే నేను మీకు ఒక సింపుల్ 7 స్టెప్స్ తో ఎలా మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేయాలి అని చెప్తాను. మీరు ఈ వీడియో ఫుల్ గా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నేను కూడా ఒకప్పుడు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేయాలంటే బట్ వర్డ్స్ తెలుసు కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు. అప్పుడే నాకు ఒక స్ట్రక్చర్ తెలిసింది. ఆ స్ట్రక్చర్ ని ఈజీగా నేర్చుకున్నామంటే మనం సింపుల్ గా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేయొచ్చు. ఇప్పుడు ఆ స్ట్రక్చర్ ఏంటి, ఆ స్ట్రక్చర్ ఎలా యూజ్ చేయాలి, వాటి గురించి తెలుసు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ లో 7 స్టెప్స్ మెయిన్. దాంట్లో ఫస్ట్ విషెస్, సెకండ్ నేమ్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ రోల్, ఫిఫ్త్ ఎడ్యుకేషన్, సిక్స్త్ గోల్, సెవెంత్ గ్రాటిట్యూడ్. మరి ఈ 7 స్టెప్స్ ఈజీగా తెలిస్తే మనం సింపుల్ గా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ 7 స్టెప్స్ ఏ విధంగా చేయాలి అని చెప్పేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. మనం ఇంతకు ముందు 7 స్టెప్స్ మెచ్చుకున్నాం కదా, ఆ ఒక్కొక్క స్టెప్ ఎలా యూజ్ చేయాలి, మనం ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలా, అది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ లో విషెస్. స్టెప్ 1 లో మనం ఏం చూసాం, ఇంతకు ముందు విషెస్ గురించి చూసాం. విషెస్ ని ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం అందరి ముందు నిల్చుకొని చెప్తున్నాం అన్నాం, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఆల్. ఆ విధంగా గుడ్ మార్నింగ్ టు ఆల్ అని చెప్పాలి. అదే 1-to-1 పర్సన్ గా మనం చెప్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతున్నప్పుడు గుడ్ మార్నింగ్ అను మన పేరుని యూజ్ చేసి చెప్పచ్చు. గుడ్ మార్నింగ్ రవి, ఆ విధంగా మనం చెప్పచ్చు. మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్ అని చెప్పాలి. అప్పుడు మనం టైం మెన్షన్ చేయనప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి? హాయ్ ఎవ్రీవన్, హాయ్ ఆల్, ఈ విధంగా విషెస్ ని చెప్పచ్చు. ఇక్కడ చూడండి, మార్నింగ్ టు ఆల్, లేదా మార్నింగ్ ఎవ్రీవన్, లేదా గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఈ విధంగా మనం యూజ్ చేసి ఫస్ట్ విషెస్ అని చెప్పాలి. సెకండ్ స్టెప్ లో మనకి ఏముంది? నేమ్, మన యొక్క పేరు ఏంటో మనం చెప్పాలి. మన యొక్క పేరు చెప్పాలంటే ఎలా చెప్పాలి? మై నేమ్ ఇస్ సంగీత, మై నేమ్ ఇస్ సంగీత, లేదా ఐ సంగీత, ఐ సంగీత అని కూడా మనం చెప్పచ్చు. మీరు కూడా మీ పేరు యూజ్ చేయండి. మై నేమ్ ఇస్ ఏంటి మీ పేరు చెప్పండి, లేదా ఐ యామ్ మీ పేరు కూడా చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ఏమి విషెస్ చూసాం, సెకండ్ నేమ్ చూసాం, ప్లేస్. ప్లేస్ అంటే ఏమి? ఎక్కడ ఉన్నాము. ఇక్కడ చూడండి, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఐ లివ్ ఇన్ ఇండోనేషియా. ఎందుకు ఇక్కడ 2 ప్లేసెస్ మెన్షన్ చేశాను? 2 ప్లేసెస్ కి కొందరు ఏం చేస్తారు, కొందరు ఎలా ఉంటారు, కొందరికి నేటివ్ ప్లేస్ అని ఉంటుంది, కానీ ఏదైనా రీజన్స్ జాబ్ పరంగాను ఎక్కడైనా ఉంటారు కదా. సో ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఐఎమ్ ఫ్రమ్, ఇక్కడ మనం నేటివ్ ప్లేస్ చేద్దాం. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ నివసిస్తున్నారు అని ఐ లివ్ అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ చూద్దాం, ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి అండ్ నౌ ఐ లివ్ ఇన్ ఇండోనేషియా. మాది తిరుపతి సొంతం, కానీ మేము జాబ్, మా హస్బెండ్ జాబ్ వల్ల నేను ఇక్కడ ఇండోనేషియాలో ఉన్నాను. సేమ్ అదే, ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి అండ్ నౌ ఐ లివ్ ఇన్ అమెరికా. ఈ విధంగా మీరు కూడా యూజ్ చేసి మీ పేరు గురించి చెప్పండి. స్టెప్ 4 రోల్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ రోల్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. ఐ హోమ్ మేకర్, ఐ ఆమ్ ఏ హౌస్ వైఫ్, ఐ ఏ మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే ఇక్కడ హోమ్ మేకర్ అన్నా హౌస్ వైఫ్ అన్నా ఒకటే కదా అని. అవును, కరెక్ట్, ఒకటే. హోమ్ మేకర్ అన్నా హౌస్ వైఫ్ అన్నా ఒకే మీనింగ్ వస్తుంది. కానీ ఇప్పుడు మనం హోమ్ మేకర్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. ఆ వర్డ్ అనేది ఎక్కువ రెస్పెక్ట్ఫుల్ గా ఉంటుంది. ఆ వర్డ్ హౌస్ వైఫ్ అనే వర్డ్ కూడా యూజ్ చేయొచ్చు, అది తప్పు లేదు. అది ఎక్కువ వర్డ్ స్టైల్ గా ఉంటుంది. సేమ్ అంతేనా, 2 వర్డ్స్ యొక్క మీనింగ్ సేమ్, మనకి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐఎమ్ మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్. ఇక్కడ మదర్ అనేది ఏం, మనకి మన యొక్క ప్రొఫెషన్ ని చూపించదు, మన యొక్క రోల్ ని చూపిస్తుంది. ఇక్కడ మదర్ అనేది మన యొక్క రోల్, మనకి నాకు ఎంతమంది పిల్లలు ఉన్నారని చెప్తుంది. ఐఎమ్ ఏ మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒకరే చిల్డ్రన్ ఉన్నారంటే ఐఎమ్ ఏ మదర్ ఆఫ్ 1 చైల్డ్, లేదా ఐఎమ్ ఏ మదర్ ఆఫ్ ఏ చైల్డ్. సింపుల్, ఐఎమ్ ఏ మదర్ ఆఫ్ ఏ చైల్డ్, ఆ విధంగా పెట్టవచ్చు. ఇప్పుడు సపోజ్ 3 పిల్లలు ఉన్నారంటే ఐఎమ్ ఏ మదర్ ఆఫ్ 3 చిల్డ్రన్, ఈ విధంగా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ చూద్దాం, ఐఎమ్ హోమ్ మేకర్ అండ్ ఏ మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్. మీరు అదేనండి, ఐఎమ్ ఏ హౌస్ వైఫ్ అండ్ ఏ మదర్ ఆఫ్ 3 చిల్డ్రన్, ఆ విధంగా కూడా మీరు చెప్పచ్చు. మీరు ఏం చేస్తారు, ఫస్ట్ విషెస్ చెప్పాలి, సెకండ్ మీ పేరేంటి ఏం చెప్పాలి, థర్డ్ ప్లేస్ అంటే చెప్పాలి, ఫోర్త్ రోల్ అనేది చెప్పాలి. రోల్ హోమ్ మేకర్ అని యూజ్ చేయొచ్చు, హౌస్ వైఫ్ అని యూజ్ చేయొచ్చు, మదర్, మన మదర్ ఫస్ట్ మదర్ అవును మీరు చేస్తున్నా అని చెప్పచ్చు. లేదా హోమ్ మేకర్ హౌస్ వైఫ్ కాదు, మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారు, ఆమె బిజినెస్ ఉమెన్, మీకు ఏదైనా ఇంకేదైనా వర్క్ ఉంది, టైలర్ చేస్తున్నారు, ఆమె టైలర్. ఈ విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి మీరు ట్రై చేయండి. మీ యొక్క రోల్ ఏంటి, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పండి. ఇప్పటి వరకు మనం 4 స్టెప్స్ చూసాం.
స్టెప్ 1 లో ఏమి విషయస్ గురించి చూసాం, స్టెప్ 2 లో నేమ్ చూసాం, స్టెప్ 3 లో ప్లేస్ చూసాం, స్టెప్ 4 లో రోల్ చూసాం. ఇప్పుడు మనం స్టెప్ 5 లో ఎడ్యుకేషన్ చూసాం. మనం ఏం చదువుకున్నామో దాని గురించి చెప్పాలి కదా. స్టెప్ 5 లో ఎడ్యుకేషన్ గురించి చూసాం. ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ అంటే ఏం చెప్తున్నాను, నేను డిగ్రీ వరకు చదువుకున్నాను అని చెప్తున్నాను. ఐ స్టడీ బీకామ్, ఐ ఫినిష్డ్ మై గ్రాడ్యుయేషన్. ఈ మూడింటిలో కంప్లీటెడ్ అన్నా, స్టడీడ్ అన్నా, ఫినిష్డ్ అన్నా, ఈ మూడింటిలో ఏదైనా ఒక వర్డ్ యూస్ చేసుకోవచ్చు. అంటే మనం ఆల్రెడీ కంప్లీట్ చేసాం కదా, అందువల్ల ఈ కంప్లీటెడ్, స్టడీ, ఫినిష్డ్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కంప్లీటెడ్ మై 10th క్లాస్, ఐ కంప్లీటెడ్ మై సెకండరీ, ఈ విధంగా మనం చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, డిగ్రీ కాకుండా ఇంకా ఏదైనా ఎక్స్ట్రా కోర్సెస్ కూడా నేర్చుకొని ఉన్నారంటే అప్పుడు ఏం చెప్పాలి, ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ అండ్ ఆల్సో ఐ కంప్లీటెడ్ 2 కోర్సెస్, డిసిఏ అండ్ డిఎఫ్ఏ, ఈ విధంగా మీరు చెప్పచ్చు. ఐ స్టడీడ్ బీకామ్, ఐ ఫినిష్డ్ మై గ్రాడ్యుయేషన్. ఇప్పుడు మీరు కూడా మీరు ఏం చదువుకున్నారు అనే దానికి ఈ కంప్లీటెడ్ అన్నా, స్టడీడ్ అన్నా, ఫినిష్డ్ అన్నా ఏదైనా ఒక వర్డ్ యూస్ చేసి మీ యొక్క స్టడీ ఏంటో మీరు చెప్పండి. ఇప్పుడు స్టెప్ 6 లో గోల్. మన యొక్క గోల్ ఏంటి? గోల్ అనేది మన యొక్క కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్, ఐ వాంట్ టు బికమ్ ఏ టీచర్, నేను టీచర్ అవ్వాలనేది నాకు గోల్. ఇంకొంచెం, ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై బిజినెస్. ఇప్పుడు నేను టీచర్ అవ్వాలి, కొంతమందికి ఏముంటుంది, బిజినెస్ ఉంటుంది, వాళ్ళు బిజినెస్ ని ఇంప్రూవ్ చేయాలి అనుకుంటున్నారు. సో ఏదైనా బిజినెస్, కొందరు టైలర్స్ ఉంటారు, కొందరు హ్యాండ్ మేడ్ జ్యువెలరీస్ ఉంటారు, వాళ్ళకి ఏ బిజినెస్ ఉంటుందో అది వాళ్ళు ఇంప్రూవ్ చేయాలనేది వాళ్ళకి గోల్ ఉంటుంది. సో అలాంటి ఐ వాంట్ మై బిజినెస్ అని చెప్పచ్చు. ఇంకొకటి చూద్దాం, ఐ వాంట్ టు హెల్ప్ హోమ్ మేకర్స్ టు ఇంప్రూవ్ దర్ స్కిల్స్. దిస్ ఇస్ ఆల్సో మై గోల్, వన్ ఆఫ్ ది గోల్. ఐ వాంట్ టు హెల్ప్ హోమ్ మేకర్స్ టు ఇంప్రూవ్ దర్ స్కిల్స్. నేను ఇబ్బంది పడినట్టు ఇంకొక మహిళ ఇబ్బంది పడకూడదని, అది కూడా నా యొక్క గోల్. నాకేం గోల్స్, నేను టీచర్ అవ్వాలనుకున్నాను, నాలా ఇబ్బంది పడిన హోమ్ మేకర్స్ కి హెల్ప్ చేయాలి అనుకున్నాను. అది నా మీ గోల్స్. ఆ విధంగా మీకు కూడా మీకు గోల్స్ ఉంటాయి కదా. ఈ విధంగా ఐ వాంట్ టు బికమ్ ఏ టీచర్, ఈ విధంగా ఐ వాంట్ టు యూస్ చేసి మీరు ఏమి మీ యొక్క గోల్ ఏంటో మీరు చెప్పచ్చు. ఐ వాంట్ టు బికమ్ ఏ టీచర్, ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. ఈ విధంగా మీ గోల్ కూడా మీరు సెట్ చేసుకొని మీరు ట్రై చేయండి. లాస్ట్ స్టెప్ 7 లో గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే మనం కృతజ్ఞత చెప్పడం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అనొచ్చు. థ్యాంక్ యూ ఆల్, అందరూ నాకు ఇంట్రడక్షన్ ఇన్నారు కదా, వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్, ఈ విధంగా చెప్పచ్చు. ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పచ్చు. లేదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ మై సెల్ఫ్ ఇంట్రడక్షన్, ఈ విధంగా చెప్పచ్చు. నా యొక్క ఇంట్రడక్షన్ విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అని. ఇప్పుడు మీరు ఇవన్నీ ఫస్ట్ ఏం చెప్పాం, విషెస్, సెకండ్ నేమ్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ రోల్, ఫిఫ్త్ ఎడ్యుకేషన్, 6th గోల్, 7th గ్రాటిట్యూడ్. ఈ 7 స్టెప్స్ యూస్ చేసి ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు నేర్పిస్తాను. ఆ ఎగ్జాంపుల్ బేస్ చేసి మీరు కూడా మీ ఇంట్రడక్షన్ ని ట్రై చేయండి. ఇప్పటి వరకు మనం 7 స్టెప్స్ చూసాం. 7 స్టెప్స్ ఒక్కొక్కటి ఎలా యూస్ చేయాలో చూసాం. ఇప్పుడు ఆ 7 స్టెప్స్ ని యూస్ చేసి ఫుల్ ఇంట్రడక్షన్ ఎలా చేయాలో చూద్దాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ సంగీత. I am from Andhra Pradesh and now I live in Indonesia. I am a homemaker and a mother of 2 children. మీకు సపోజ్ ఒక చిల్డ్రన్ ఉన్నారంటే I am a mother of a child అంత ఈజీగా చేయొచ్చు. I completed my degree and also I completed DCA and DFA courses. నేను డిగ్రీ చేశాను, మళ్ళీ ఈ 2 కోర్సెస్ కూడా కంప్లీట్ చేశాను అని చెప్తున్నాను. మీరు కూడా ఆ విధంగా ఏదైనా కంప్లీట్ చేసి ఇంకా ఏదైనా కోర్సెస్ ఎక్స్ట్రాగా చేస్తే ఈ విధంగా చెప్పచ్చు. I want to help homemakers improve their English skills. My goal is to help homemakers to improve their English skills. ఈ విధంగా చెప్పచ్చు. ఇప్పుడు నా గురించి నేను చెప్తున్నాను కాబట్టి ఐ వాంట్ అని చెప్పచ్చు. మీరు కూడా మీ గురించి చెప్తున్నారు కదా, ఐ వాంట్ టు హెల్ప్ హోమ్మేకర్స్ ఇంప్రూవ్ దర్ ఇంగ్లీష్ స్కిల్స్ అనేది నా యొక్క గోల్. ఆ ప్లేస్ లో మీ యొక్క గోల్ ఏంటి, మీ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలా, లేదా ఇంకేదైనా మీరు టీచర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, మీ యొక్క గోల్ ఏంటో మీరు మెన్షన్ చేయండి. ఫస్ట్ స్టెప్ ఏంటి, విషెస్ చెప్పాలి. సెకండ్ స్టెప్ పేరు, మన పేరు ఏంటో చెప్పాలి. థర్డ్ స్టెప్ లో మన ఊరు ఏంటి అని చెప్పాలి. ఫోర్త్ స్టెప్ లో మనం ఏమి రోల్ చేస్తున్నామో అది చెప్పాలి. ఫిఫ్త్ స్టెప్ లో మనం ఏమి చదువుకున్నాం అది చెప్పాలి. 6th స్టెప్ లో మన యొక్క గోల్ ఏంటి అని చెప్పచ్చు. 7th స్టెప్ లో థ్యాంక్ యూ సో మచ్, గ్రాటిట్యూడ్, కృతజ్ఞతలు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ మై ఇంట్రడక్షన్. ఈ విధంగా చెప్పచ్చు. మీకు చెప్పాను కదా ఇంతకుముందే, గ్రాటిట్యూడ్ కి 8 సార్లు ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఈ విధంగా ఒక ఫుల్ ఇంట్రడక్షన్ ని మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఒక 3 సెంటెన్స్ అన్న ట్రై చేసి కమెంట్స్ లో చెప్పాలి. అప్పుడే కదా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో లేదో అని నాకు తెలుస్తుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో అంత ఈజీగా మాట్లాడవచ్చు. ఈ వీడియోలో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చేయాలో చూపించాను కదా.
మీరు కూడా దాన్ని ఫాలో అయ్యి మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ కనీసం ఒక 3 to 4 లైన్స్ అయినా కమెంట్స్ లో రాయండి. అప్పుడే కదా మీరు ఫాలో అవుతున్నారు, మీరు ట్రై చేస్తున్నారు లేదని నాకు తెలుస్తుంది. మీరు ట్రై చేసి కమెంట్స్ లో టైప్ చేయండి, నేను చూసి మీకు రిప్లై చేస్తాను. ఒకేసారి మనం ట్రై చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా రావాలని ట్రై చేయండి. మనం ట్రై చేస్తేనే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది. తప్పు చేస్తామేమో అని భయపడకండి, తప్పున్నా పర్లేదు, మీరు ట్రై చేయాలి. ట్రై చేస్తేనే మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. మీరు భయపడకుండా ట్రై చేస్తే మనం ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. ఇలాంటి స్మాల్ స్ట్రక్చర్స్ ఫాలో అయితే మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఈజీగా చెప్పవచ్చు. ఈ 7 స్టెప్స్ ని యూజ్ చేసి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ ఇంగ్లీష్ మీకు కావాలంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలి కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి ఇంకొక హోమ్ మేకర్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా మీ ద్వారా నేర్చుకున్నారంటే వాళ్ళకి కూడా ఇప్పుడు వస్తుంది కదా. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.